మేమేం చేశాం నాన్న, నువ్వే మా ఊపిరి తీశావు, ముక్కుపచ్చలారని పసిమొగ్గలం అల్లారు ముద్దుగా పెంచుతున్నావని ఆశపడ్డా మా ఆశలను ఆదిలోనే తుంచావు. మేమేం చేశాం నాన్న, చేతులు పట్టుకుని నడక నేర్పింది మరిచావు, గోరుముద్దలు తినిపించింది, నిద్రపుచ్చింది, అంతా అబద్ధమేనా? తప్పటడుగులు వేసింది నువ్వు, శిక్ష వేసిందేమో మాక, ఇదెక్కడి న్యాయం? వ్యసనాలకు బానిసై మా ప్రాణాలనే తీశావు. తమ్ముడేమో చిన్నోడు, ఎత్తుకుంటే నాన్నే కదా అనుకున్నాడు, నువ్వేమో కాలవ్యమల్లా మారావు. గొంతు నులుముతుంటే తప్పించుకునే శక్తి లేక నాన్న నాన్న అని అరుస్తున్నా కనికరించలేదు. అమ్మను ఎలా ఒప్పించావో తెలియదు, అంతా కలిసి తుది శ్వాస విడవడానికి. నాన్న అంటే రక్షకుడు అనుకున్నామే, నాన్నే కదా అని గుండెలపైన పడుకున్నాం. నిద్రలో ఊపిరి తీస్తావని అనుకోలేదు. నీ తప్పుకు అమ్మకు మాకు మరణ శాసనం రాశావా? హైదరాబాద్లో పిల్లలను భార్యను చంపి ఇప్ప వెంకటేష్ బలవన్మరణం పొందాడు. పిల్లల ఆవేదన ఇది అక్షరూపకంలో ఈనాడు వాళ్ళు రాయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్, అతడి భార్య వర్షిని, పిల్లలు రిషికాంత్లను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. హైదరాబాద్లో ఆ పిల్లల యొక్క ఆవేదనను ఇక్కడ రిపోర్టర్ గారు చాలా అంటే భావోద్వేగ భరితంగా, అంటే ఆ పిల్లలు యొక్క మనసులో మాట ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు చనిపోయే క్షణాల్లో ఎలాంటి బాధను అనుభవించారనేది కళ్ళగట్టిన చెప్తుంటే చదువుతుంటే కళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి. చాలా హృదయ విదారకమైన ఘటన. అందుకే ఎవరు కానీ ఇలాంటి ఆన్లైన్ మోసాలకు వాటికి లోన్ కాకండి, ఆన్లైన్ బెట్టింగ్లలో యాప్లలో పెట్టుబడులు పెట్టకండి, ఆన్లైన్ బెట్టింగ్లకు మోసాలకు మీరు ఇబ్బందులకు గురి కావద్దని తెలియజేస్తుంది. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లల యొక్క ప్రాణాలు బలిగా ఉన్నారు. వాళ్ళ తండ్రే, స్వయాన తండ్రే పిల్లల గొంతు నిలిమి చంపిన ఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. దాన్ని చెప్పాలంటే మాటలు రావట్లేదు.